రేపు నిఫ్టీ 2490 లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే 2419, 23886 వరకు డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. కానీ 24198 పైన సస్టైన్డ్ అయితే మొత్తం సెటప్ మారిపోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో 57,348, సెన్సెక్స్లో 76,832, బిట్కాయిన్లోకి వచ్చేస్తే 79,156. ఇవి రేపటి కీ లెవెల్స్. ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మరియు బిట్కాయిన్కి ఎగ్జాక్ట్ సపోర్ట్, రెసిస్టెన్స్, బ్రేక్అవుట్ అండ్ బ్రేక్డౌన్ లెవెల్స్ చూద్దాం. సో వీడియో చివరి వరకు కూడా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ సెన్సెక్స్ చార్ట్ పెట్టాను, 15 minutes టైం ఫ్రేమ్. నిన్న ఏదైతే మనం అనాలిసిస్ చేసామో అది వర్కౌట్ అయింది. అండ్ నిన్న మార్కెట్ ఏదైతే క్యాష్ క్యాండిల్ ఉండేనో ఆ లెవెల్స్ కింద ప్రైస్ ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్లో క్లోజ్ అయిందో అప్పుడే మనకి 77,500 కిందికి వచ్చేసింది. స్ట్రాంగ్లీ సపోర్ట్ కాస్త బ్రేక్ అయింది, రెసిస్టెన్స్ అయిపోయింది. అండ్ అదే లెవెల్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. ప్రైస్ ఈ లెవెల్స్ పైన రానంత వరకు ప్రైస్ పాజిటివ్గా ఉండదు అని. సో మార్కెట్ డౌన్ సైడ్లో ఫస్ట్ ఏదైతే ప్రీవియస్లీ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉందో ఈ లెవెల్స్ని టార్గెట్ చేయొచ్చు. 77,200 అండ్ 126 అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కింద లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్లో మీరు చూసినట్టయితే ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి అండ్ ఏదైతే లాస్ట్ మూమెంట్లో 3 PM తర్వాత ఏదైతే క్యాష్ మెకానిజం వల్ల ప్రైస్ క్లోజ్ అవుతుందో సో అక్కడ మార్కెట్ వచ్చేసి అప్ అండ్ డౌన్ 2,500 దాకా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది. బట్ క్లోజింగ్ వచ్చేసి 500 పాయింట్స్ ఇప్పుడు మార్కెట్లో క్లోజ్ అయింది. నియర్లీ మార్కెట్ 77,000 లెవెల్ కింద యాజ్ ఆఫ్ నో ప్రైస్ క్లోజ్ అయింది. ఓకే, నెక్స్ట్ సెన్సెక్స్ ఎక్కడి వరకు రావచ్చు, సెన్సెక్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ వచ్చేసి మార్కెట్ 76,850 to 800 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ సెన్సెక్స్లో యాజ్ ఆఫ్ నో 77,200 రెసిస్టెన్స్ అండ్ 77,400 to 500 కూడా రెసిస్టెన్స్. ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే సెన్సెక్స్లో యాజ్ ఆఫ్ నో ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో రేపటికి నా వ్యూ అయితే డౌన్ సైడ్ ఉంది. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి మార్కెట్ ఆల్రెడీ ఫస్ట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ క్యాండిల్లో డౌన్ సైడ్ వచ్చింది కదా, దగ్గరలో ఈ పర్టికులర్ లెవెల్లో మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఓపెనింగ్లోనే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ పర్టికులర్ పాయింట్లో ఓపెన్ అయింది అనుకోండి, సో కొంచెం బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి. బౌన్స్ చేసి 77,200 అండ్ 77,126 లెవెల్స్ నుంచి మార్కెట్ వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ స్ట్రాంగ్లీ మార్కెట్ బేరిష్ అవ్వాలి అంటే ఏదైతే ఇవాళటి లో అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో 76,850 to 800 లెవెల్, ఆ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్గా స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డౌన్ సైడ్కి ఫర్దర్గా కంటిన్యూషన్ రావచ్చు సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి మార్కెట్ రికవరీ రావాలనుకోండి, ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్లో సపోర్ట్ ఉండేనో ఆ సపోర్ట్ లెవెల్స్ కింద యాజ్ ఆఫ్ నో బ్రేక్ డౌన్ అయింది కదా, 77,200 అండ్ 77,250 లెవెల్. ఈ లెవెల్స్ పైన మళ్ళీ ప్రైస్ వస్తే అండ్ అగైన్ ఆ లెవెల్స్ పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే అప్పుడు మనం సి సైడ్లో ట్రై చేయొచ్చు. అది కూడా ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే. ఓకే, అండ్ అది కూడా మార్కెట్ వచ్చేసి దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉంటుంది 77,500 లెవెల్. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తే అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఆ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ని మనం బేరిష్గానే చూడొచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ నేను నిఫ్టీ కూడా పెడతాను. సో నిఫ్టీ కూడా మనం చూసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ మనం చూస్తే సో మార్కెట్ 24,090 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీలో కూడా నేను ఇక్కడ ఆల్గో లెవెల్స్ పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ వర్క్ అయినాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్నింగ్ మనకి ఇదే లెవెల్స్ నేను షేర్ చేశాను ఆల్గో లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్లో. యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 24,200 to 198 లెవెల్ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుందో అదే లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్సే. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చినట్టే వచ్చి అప్ సైడ్ వెళ్ళింది, తర్వాత మళ్ళీ రిజెక్ట్ చేసింది. సో ఈ జోన్ స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ తీసుకుంది. దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఏదైతే మన సెన్సెక్స్లో ఎట్లయితే డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఉండేనో నిఫ్టీలో కూడా సేమ్ అలాగే ప్రీవియస్లీ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఉండే, ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ లెవెల్ వరకు మార్కెట్ వచ్చింది. దాని తర్వాత మనము ఏదైతే క్యాష్ క్లోజింగ్ వల్ల దానికన్నా కింద మనం క్లోజ్ అయినాం, యాజ్ ఆఫ్ నో దానికన్నా కింద మనం క్లోజ్ అయినాం. ఇక్కడ మనకి 15 minutes టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి
సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 24,090 దగ్గరకు వచ్చేసాం. సో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అగైన్ 24,198 అండ్ 24,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఫర్దర్గా స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్గా మనం స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో వ్యూ బేరిష్ ఉంది షార్ట్ టర్మ్కి, అండ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 2419 అండ్ 24,000 లెవెల్ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మనకి నిఫ్టీలో. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఈ సైకలాజికల్ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందనుకోండి నిఫ్టీలో, అండ్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 23,950 అండ్ 23,886 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది నిఫ్టీ. సో నిఫ్టీ కూడా క్లియర్లీ వీక్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే నిన్నటి లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది ఫస్ట్, దాని తర్వాత మార్కెట్ అనేది ఇదే 24,200 కింద మార్కెట్ ట్రేడ్ అవ్వడంతో మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ ప్రెషర్ అయితే వచ్చింది. నిన్న కూడా ఇదే డిస్కస్ చేసాం మనం. మార్కెట్ 24,300 పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్కి అప్పుడు మనం ఆలోచించవచ్చు అప్ సైడ్ కానీ, బట్ మార్కెట్ వచ్చేసి 24,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సో ఆ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్లో అదే జరిగింది. సో ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మార్కెట్ వచ్చేసి నియర్లీ 24,000 లెవెల్ని కూడా నిఫ్టీ టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ 24,000 లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత ప్రైస్ అక్కడ సస్టైన్ అవుతే బౌన్స్ చూడవచ్చు, లేదా మార్కెట్ అక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందనుకోండి నియర్లీ 23,950 టు 23,886 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసిన తర్వాత డైలీ టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. సో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి నిన్న ప్రైస్ ఏ జోన్ అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేసిందో, సో ఇప్పుడు అదే జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయిపోయింది. సో ఇది నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఒకవేళ ప్రైస్ దీని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి ఇదే జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్కి యాక్ట్ చేయొచ్చు అని చెప్పి. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో అది కూడా ఫిల్ చేసేసింది. ఇప్పుడు ఇంకా డౌన్ సైడ్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీలో. ఏదైతే ఇక్కడ మనకి డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉందో ఇక్కడ కూడా మనకి 57,280 అండ్ 57,300 ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేయడానికి రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ కూడా వ్యూ కొద్దిగా బేరిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళాలంటే అగైన్ 57,800 లెవెల్ పైన ప్రైస్ ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా బేరిష్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే సో ఇక్కడ అప్పర్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ స్ట్రాంగ్లీ ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్లీ మనకి ఇక్కడ ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపించింది ఇక్కడ మీరు చూసినట్టయితే. సో ఈ క్యాండిల్ కంప్లీట్లీ ఇన్వాలిడ్ అయిపోయింది, ఎందుకంటే దాని లెవెల్స్ కింద ప్రైస్ యాజ్ ఆఫ్ ను క్లోజ్ చేసింది కాబట్టి. సో సెంటిమెంట్ యాజ్ ఆఫ్ ను ఇప్పుడు బెరీష్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో సస్టైన్ అవ్వలేదు. సో నియర్లీ 24,300, 350 లెవెల్ పైన అగైన్ ఆ లెవెల్స్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఎక్కడ నుంచి అయితే బయర్స్ వచ్చారు ఇక్కడ ఆ లెవెల్స్ కింద యాజ్ ఆఫ్ ను క్లోజ్ చేశారు కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ 24,000 టు 23,886 వరకు అయితే మార్కెట్ రావచ్చు. అండ్ ఒకవేళ ఆ లెవెల్స్ కిందకి వస్తే ఇక్కడ గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 24,000 లెవెల్, అది బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నియర్లీ 23,950 టు 23,886 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ సిమిలర్గా ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మీరు చార్ట్ ప్యాటర్న్ చూసారంటే సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, సో సెన్సెక్స్లో ప్రీవియస్లీ మనం ప్రీవియస్ అనాలిసిస్లో ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ 77,730 లెవెల్ ఈ క్యాండిల్లో మార్కెట్లో బయర్స్ ఉన్నప్పుడు సో స్టిల్ ఇంకా కూడా రెసిస్టెన్స్ కిందనే క్లోజ్ అయిన ఉండే. అండ్ నిన్న మనం చూసినట్టయితే ఆ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసిందో ఇవాళ మార్కెట్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. సో ఇక్కడ కూడా బయింగ్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అది కూడా ఫెయిల్ అయినాయి. మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ మనకి బెరిష్ ప్యాటర్నే కనిపిస్తుంది. అండ్ ఫర్దర్గా ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నియర్లీ 76,500 వరకు మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. ఏదైతే మనకి ఈ లో ఉందో, ఏదైతే మనకి ఇవాళ లో ఉందో ఆ లో కింద, అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఒక లో ఉంది, ఆ లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ 76,500 వరకు కూడా సెన్సెక్స్ కూడా టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత బిట్కాయిన్ అనాలిసిస్ చేద్దాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం చూసాం అనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకు 24,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో 24,200 లెవెల్, 24,300 లెవెల్ అండ్ 24,400 500 లెవెల్ దగ్గర స్ట్రాంగ్లీ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ కనిపిస్తుంది. స్ట్రాంగ్లీ మనకి 24,200 లెవెల్ దగ్గర మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కనిపిస్తున్నాయి. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,200 కనిపిస్తుంది. డౌన్ సైడ్లో 24,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా కూడా నెగిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం, దాని తర్వాత గ్లోబల్ మార్కెట్ చూద్దాం. సో క్రిప్టోకి వచ్చేస్తే ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. బిట్ కాయిన్ చూసుకున్నాం అనుకోండి 79,538లో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నేను 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్లో మనం బిట్ కాయిన్ చూసామనుకోండి, ఏదైతే మా స్ట్రాటజీ ఉంటుందో క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మనం యూస్ చేస్తామో ఆ స్ట్రాటజీ బేసిస్ పైన ఇక్కడ మనకి సిగ్నల్ కూడా వచ్చింది అరౌండ్ 5:20 5:15 మార్నింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండి దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అరౌండ్ 1:30 టైంలో, ఆ టైంలో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది ఈ పర్టికులర్ పాయింట్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక సస్టైన్ అయింది అనుకోండి, అప్ సైడ్కి ఏదైతే రీసెంట్గా ఏదైతే హై చేసిందో నియర్లీ 80,500 వరకు మళ్ళీ అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఏదైతే ఇక్కడ మార్కెట్ సిగ్నల్ వచ్చి ఏదైతే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసామో సో ఇక్కడ నుంచి అయితే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి హోల్డ్ చేస్తే మళ్ళీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో బిట్ కాయిన్లో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు 79,156 ఆర్ 78,800 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు బిట్ కాయిన్ పాజిటివ్ గానే ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇథీరియంకి చూసుకున్నట్టయితే ఇథీరియంలో కూడా ఐ థింక్ సిగ్నల్ వచ్చింది అనుకుంటున్నాను. ఇథీరియంలో కూడా సో ఇక్కడ చూడండి, ఇథీరియంలో కూడా ఈ పర్టికులర్ పాయింట్లో సిగ్నల్ వచ్చింది అరౌండ్ ఈ జోన్స్లో అరౌండ్ 2483 లెవెల్ దగ్గర. అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అండ్ అప్ సైడ్ 2548 వరకు కూడా పైకి ప్రైస్ వెళ్ళింది. అండ్ అగైన్ మళ్ళీ వచ్చి ఈఎంఐ టెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఈ ఈఎంఐ పైన అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు ఇథెరియం కూడా పాజిటివే ఉంటుంది. ఓకే, సో మీరు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ కావాలంటే నేను ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. ఏ ప్లాట్ఫామ్లో ఫస్ట్ మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు క్రిప్టోని. సో బిట్ కాయిన్, ఇథేరియం, దాంతోపాటు గోల్డ్, సిల్వర్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. రీసెంట్గా యూఎస్ మార్కెట్స్ కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేసే అవైలబిలిటీ ఉంది, అది కూడా ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే యూఎస్ స్టాక్స్ కూడా ఉన్నాయి అండ్ ఇండెక్స్ కూడా ఉంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను. FI రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంటుంది. ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి, నచ్చితే మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మన స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో క్రిప్టో స్కాల్పర్, దాంతోపాటు ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో మనది, సో అది కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తాను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా. ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో ఇవన్నీ స్క్రీన్ షాట్స్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ ఏదైతే మనకి ఆఫ్టర్నూన్ అయితే సిగ్నల్ వచ్చిందో దాని బేసిస్ పైన కూడా ఇక్కడ క్లియర్లీ వాయిస్ నోట్తోని క్లియర్లీ టార్గెట్స్ కూడా చెప్పాను అండ్ SL కూడా చెప్పాను, ప్రాఫిట్స్ బుక్ చేశారు. అండ్ నిన్న కూడా మనం చూసినట్టయితే నిన్న కూడా ట్రేడ్ ఇచ్చాను. సో నిన్న కూడా ట్రేడ్ చూపిస్తాను. సో నిన్న ట్రేడ్ కూడా ప్రాఫిటబుల్గా ఉండే. ఇక్కడ చూడండి, సో నిన్న ట్రేడ్ ఇవన్నీ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా August 26 నిన్నటి. సో పర్ఫెక్ట్లీ నిన్న కూడా ట్రేడ్ క్యాప్చర్ చేసాం. క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి అండ్ క్రిప్టో స్కాల్పర్ కూడా ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి, అది కూడా ఓన్లీ ఫర్ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు, యాక్సెస్ తీసుకోవచ్చు క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అండి. సో ఎవ్రీ డే నేను టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ రీసెంట్గా ఇప్పటివరకు ఏదైతే ఇవాళ మార్కెట్లో ఏదైతే క్యాష్ వల్ల మార్కెట్లో మొమెంటం వచ్చిందో దాని గురించి కూడా ఒక స్ట్రాటజీ కూడా డిస్కస్ చేశాను. ఇక్కడ ఒక చిన్న వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఆడియో మెసేజ్ కూడా పెట్టాను. అండ్ ఇక్కడ 3 o'clock టైంలోనే మార్కెట్ గేమ్ స్టార్ట్ చేస్తాయని చెప్పి మంత్లీ ఎక్స్పైరీలో ఎక్స్పెక్ట్ చేసాం, అదే చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతిదీ కూడా అప్డేట్స్ ఉంటాయి. సో ఇంట్రాడేలో, సో టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం ప్రతిదీ కూడా టైం టు టైం అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఆల్గో లెవెల్స్ కానీ అండ్ ఏదైతే వ్యూ ఉంటుందో ప్రతిదీ కూడా. సో మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అఫీషియల్ ఛానల్ని. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది. సర్చ్ చేసినప్పుడు ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా వస్తున్నాయి, దాని నుంచి జాగ్రత్త. ఓకే, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.